క్రిస్మస్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డ్రామాను రక్తి కట్టించబోతున్నాడా? పులివెందుల వేదికగా పంచాయతీ షురూ చేయబోతున్నారా? పంచాయతీ పెద్దగా వైఎస్ విజయమ్మ వ్యవహరించబోతున్నారా? ఆస్తి పంపకాలు సిద్ధమయ్యాయా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, క్రిస్మస్ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి డ్రామాను రక్తి కట్టించబోతున్నాడా? ఆస్తి పంపకాలు షురూ చేయబోతున్నాడా? ఇడుపులపాయ వేదికగా ఆస్తి పంపకాలు జరగబోతున్నాయా? ఆస్తి పంపకాలకు వైఎస్ విజయమ్మే పంచాయతీ పెద్దగా వ్యవహరించబోతున్నారా అంటే ఏం చెప్తారు సార్? ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి కానీ షర్మిల కానీ వీళ్ళు ఎప్పుడు కూడా క్రిస్మస్ కానీ లేదంటే రాజశేఖర రెడ్డి జయంతి అప్పుడు కానీ వర్ధంతప్పుడు కానీ ఇడుపులపైకి వెళ్తూ ఉంటారు. గత 2 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం, ఎడమకం పడమకంగా వాళ్ళిద్దరూ ఇడుపులపైకి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని ముగించుకొని వస్తూ ఉంటారు. కానీ వాళ్ళు అక్కడ ఏం మాట్లాడుకున్నారు, కలిశారా, ఎదురుపడ్డారా, మాట్లాడుకున్నారా, ఇలాంటి అంశం మీద చాలా ఆసక్తిగా చర్చలు జరిగాయి. అలాగే రకరకాల ఊహాగానాలు కూడా వచ్చాయి. ఒకనొక సందర్భంలో రాత్రి వేళల్లో వాళ్ళు ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకే ఇంట్లో ఫ్యామిలీ మొత్తం ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకున్నారు. కానీ పైకి జనాలకు మాత్రం ఎడమకం పడమకంగా ఉన్నారు. బట్ వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉందని చెప్పి ఒక వర్షన్ ఉంది. ఇంకొక వర్షన్ ఏంటి, లేదు జగన్మోహన్ రెడ్డికి అలాగే షర్మిలకి ఇద్దరికి కూడా ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తుంది. ఆ వ్యవహారంలో ఇద్దరికి కూడా మనస్పర్ధలు వచ్చాయి. సో దాంతో వాళ్ళిద్దరికి పట్టడం లేదు అని చెప్పి మరొక వర్షన్. ఇంకొక వర్షన్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి అలాగే షర్మిల బాగానే ఉంటారు, అన్నా చెల్లెలు ఇద్దరు ఓకేను, కానీ భారతి విషయంలోనే కొద్దిగా తేడా ఉంది, భారతి కారణంగానే వీళ్ళంతా దూరం అయ్యారు, ఇలాంటివన్నీ వినిపిస్తూ వచ్చాయి. సో వినిపిస్తున్నటువంటి క్రమంలో తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ పెట్టారు, వైఎస్ఆర్టీపీని పెట్టారు. సో ఆ పార్టీని వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి షర్మిల సిద్ధమైపోయారు. చివరి నిమిషంలో ఆ పార్టీ విలీనం ఆపారు. ఆపడానికి కారణం ఏంటంటే విజయమ్మ కారణం అని చెప్పి అప్పట్లో వినిపించినటువంటి న్యూస్. ఎందుకు ఆపారు, కారణం ఏంటి, విజయమ్మ ఏం చెప్పారని అంటే దాని మీద కూడా ఒక న్యూస్ వచ్చింది. బైబిల్ మీద ప్రమాణం చేశారు జగన్మోహన్ రెడ్డి, ఆస్తులు పంచిస్తారని చెప్పి, అందుకే విలీనాన్ని ఆపేశారు. ఒకవేళ విలీనం అయితే కనుక కాంగ్రెస్ పార్టీలో చేరి షర్మిల ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రచారం కనుక చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆయన బైబిల్ మీద ప్రమాణం చేసి ఆస్తులు పంచిస్తానని చెప్పేసి ప్రామిస్ చేశారు. దానికే చివరి నిమిషంలో విలీనం ఆగిపోయింది అని చెప్పి వచ్చినటువంటి న్యూస్. సో ఆ తర్వాత నుంచి పరిణామాలు చూసాం. తెలంగాణ ఎన్నికలు జరిగాయి. తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఆమె కాంగ్రెస్ పార్టీకి బేషరతు మద్దతు ప్రకటించారు. ఎన్నికల్లో ఎక్కడా కూడా కనిపించలేదు. అయితే రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేస్తారనేది మాత్రం ఇప్పటికీ నడుస్తుంది. ఇలాంటి సందర్భంలో క్రిస్మస్ సందర్భంగా ఇడుపులపాయలో వీళ్ళిద్దరు మళ్ళీ కలిసేటువంటి అవకాశం ఉంది, మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంది. ఈసారి సినిమా కొత్త రకంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఒక టాక్ నడుస్తుంది. ఎందుకు కొత్త రకంగా ఉండేటువంటి అవకాశం ఉందనంటే షర్మిల కుమారుడి పెళ్ళి కన్ఫర్మ్ అయిపోయింది. ఆ షర్మిల కుమారుడి పెళ్ళికి అసలు జగన్మోహన్ రెడ్డి మేనమామ కదా, మేనమామ వస్తారా రారా అనేటువంటిది ఒక చర్చ నడిచింది కొంతకాలం పాటు. అవును. సో ఇప్పుడు అసలు ఇది నడుస్తున్నటువంటి క్రమంలో షర్మిలని అసలు కాంగ్రెస్ పార్టీలకు చేరొద్దని చెప్పి విజయం ద్వారా ఒక సందేశం పంపించారు. కాంగ్రెస్ పార్టీలో చేరొద్దు, మనమే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఏపీ నుంచి పోటీ చేయండి, కడప నుంచి ఎంపీగా షర్మిలకి, కమలాపురం నుంచి విజయమ్మకి పోటీ చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి కల్పిస్తున్నారు, ఆ మేరకు సంకేతాలు ఇచ్చారని మళ్ళీ ఇంకొక న్యూస్ ఈ మధ్యకాలంలో వచ్చింది. ఇలాంటి సందర్భంలో ఇడుపులపాయలో క్రిస్మస్ సందర్భంగా అన్నా చెల్లెళ్ళు అలాగే విజయమ్మ, తల్లి విజయమ్మ వీళ్ళందరూ కలవబోతున్నారు, కలిసి ఒక ఒపీనియన్కి ఒక కంక్లూజన్కి రాబోతున్నారు అనేది ఇప్పుడు తాజా టాపిక్. అందుకే ఇప్పటి వరకు జరిగినటువంటి ఇడుపులపాయలో వ్యవహారాలు ఈసారి జరగబోయేటువంటి వ్యవహారం డిఫరెంట్గా ఉంటుంది అనేది అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని షర్మిల గారు ఒక్క చోట కూడా విశేష చెప్పినటువంటి దాఖలాలు లేవు, ఎక్కడా కనపడలేదు. నిన్న ఒక వార్త కూడా బయటకు వచ్చిన నేపథ్యం అంటే జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి వివాదాలు ఇంకా తారాస్థాయికి చేరాయి, కానీ వాళ్ళిద్దరి మధ్య సంధి అయితే కుదరలేదు అనేది ఒక వార్త బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో అసలు క్రిస్మస్ రోజు కలవబోయేది నిజమా, లేదు నిజంగా వివాదాలు తారాస్థాయికి చేరాయి అనేది నిజమా అంటే ఏం చెప్తారు సార్? ఒకటేందండి, ఇద్దరి మధ్య గ్యాప్ ఉంది అనే మాట వాస్తవం, అందరూ కూడా అది చెప్తూ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ని సర్దిద్దేటువంటి ప్రయత్నం విజయమ్మ చేస్తున్నారు. షర్మిలకి న్యాయం జరిగేంత వరకు నేను షర్మిలతో ఉంటానని చెప్పి ఆమె విజయమ్మ చెప్పడం జరిగింది. ఆ న్యాయం ఏంటి అనేది మనకు తెలియదు.
ఆస్తులు న్యాయమా, ఆస్తులు పంచించడం, లేదా రాజకీయ కోణం నుంచి చూస్తే తెలంగాణని షర్మిలాకి, ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డికి పంచిచ్చేదానికి ఆమె న్యాయం అనుకుంటున్నారా తెలీదు. కానీ ఈసారి క్రిస్మస్ సందర్భంగా అక్కడికి వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా షర్మిల కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. షర్మిల విజయం కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆనవాయితీ అక్కడ ఒక చర్చ్ ఉంది. ఆ చర్చిలో ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కడపలో అదే పులివెందుల చర్చిలో ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ ప్రకారం ఏంటంటే 23వ తారీఖున ఆయన వెళ్ళబోతున్నారు కడప జిల్లాకి. 23, 24, 25 3 రోజుల పాటు అక్కడే ఉండబోతున్నారు. సో అక్కడ ఫ్యామిలీ వెళ్తారు, ఆయన కూడా సతీ సమేతంగా వెళ్తారు. ఖచ్చితంగా పులివెందుల చర్చిలో పూజలు మాత్రం కన్ఫామ్గా చేస్తారు క్రిస్మస్ రోజు. కాబట్టి ఆయన 23, 24, 25 తేదీలు అక్కడే ఉంటారు. వాళ్ళు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో కూడా పాల్గొంటారు ముఖ్యమంత్రి హోదాలో. ఇదంతా ఒక ఎత్తు, అఫీషియల్ వర్షన్. కానీ మిగిలినటువంటి వర్షన్ ఏంటి, మిగిలినటువంటి ఎపిసోడ్ ఏంటి? ఆ ఎపిసోడ్ ఏంటంటే ఇడుపులపాయ కేంద్రంగా చేసుకొని ఇడుపులపాయలో ఈ ఫ్యామిలీకి సంబంధించినటువంటి చర్చలు ఈసారి ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లేదా వైఎస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ నమ్ముతున్నటువంటి అంశం. ఎందుకనంటే ఇది ఫైనల్కి వచ్చేసింది. ఈ ఫైనల్ ఎపిసోడ్లో ఒకవేళ సర్దుకుంటుందా వాళ్ళిద్దరి మధ్య వివాదం, లేదా అలానే ఉండే పని అయితే కనుక రాబోయేటువంటి రోజుల్లో షర్మిల రూపంలోనే జగన్మోహన్ రెడ్డికి రాజకీయపరమైన ఒక పెద్ద థ్రెట్ ముందు కనిపిస్తుంది. కాబట్టి ఇది ఫైనల్ సిట్టింగ్ అని చెప్పి మనం భావించుకోవచ్చు. ఫైనల్ సినిమా క్లైమాక్స్కి వచ్చేసింది అని చెప్పి అనుకోవచ్చు. ఈ సినిమా క్లైమాక్స్కి వచ్చినటువంటి క్రమంలో గతంలో మాదిరిగా ఎడముఖం పెడముఖంగా ఉంటే కనుక రాబోయేటువంటి రాజకీయ పరిణామాలు చాలా విచిత్రమైనటువంటి వాటిని మనం ఆంధ్రప్రదేశ్లో చూడవచ్చు. లేదు, విజయమ్మ జోక్యం చేసుకుని ఆల్రెడీ బైబిల్ మీద జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేసి ఆస్తులు పనిచేస్తారని చెప్పారని చెప్పి షర్మిలకి చెప్పారని చెప్పి ఒక న్యూస్ గతంలో వచ్చింది కదా. ఆ న్యూస్ ప్రకారం కనుక విజయమ్మ మధ్యలో ఉండి ఆస్తుల పంపకాన్ని కనుక సక్రమంగా చేసి షర్మిలకి కనుక న్యాయం చేస్తే ఆ వివాదం సమసిపోతుంది. లేదంటే అది రాజకీయ పరిణామాలకి, విపరీతమైనటువంటి రాజకీయ పరిణామాలకి దారితీసేటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈసారి క్రిస్మస్ అనేది వైఎస్ ఫ్యామిలీకి చాలా కీలకం అనేటువంటిది ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ఎందుకు క్లైమాక్స్ అని చెప్తున్నానంటే, సినిమా క్లైమాక్స్కి వచ్చింది అన్నా చెల్లెల మధ్య అని చెప్పి ఎందుకు మనం ఈ విధంగా విశ్లేషణ చేసుకోవాల్సి వస్తుందంటే, ఆల్రెడీ షర్మిల కుమారుడి వివాహం నిశ్చయమైంది. సో నిశ్చయమైనటువంటి క్రమంలో ఆస్తుల వ్యవహారం కూడా తెలుసుకోవాలి. లేదంటే నెక్స్ట్ రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అసలు కనీసం చర్చలకు కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. ఈ ఎలక్షన్ అన్ని రోజులు కాముకుంటే షర్మిల ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రాబోతుంది అంటున్నారు. సో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో ఎన్నికలు అయిపోతాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత అసలు చర్చలకు కూడా వచ్చేటువంటి అవకాశం లేదనేది షర్మిల యొక్క పూర్వపు అనుభవం ద్వారా ఆమె ఒక ఒపీనియన్కి వచ్చినట్టు ఆమె సన్నిహితులు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఎన్నికల లోపలే, కుమారుడి వివాహం లోపలే ఏదో ఒకటి తేల్చుకోవాలనేటువంటి ఒక స్థిర నిశ్చయానికి ఆమె వచ్చారని చెప్పేసి లోటస్ పాండ్ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. సో కాబట్టి ఇది క్లైమాక్స్ సినిమా, అన్నా చెల్లెలకి మధ్య క్లైమాక్స్ సినిమా ఇడుపులపాయలో 25వ తారీఖున ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరమైనటువంటి ఒక అంశంగా, ఒక ఎపిసోడ్గా మనం తీసుకోవచ్చు. ఆ క్లైమాక్స్ ఎలా ఉంటుంది అనేది, ఆ క్లైమాక్స్ని ఏ విధంగా వ్యక్తిగట్టించబోతున్నారు అనేది. సో ఇప్పటి వరకు ఆడినటువంటి ఒక రాజకీయపరమైన గేమా, లేదంటే ఫ్రెండ్లీ గేమా, లేదంటే ప్రత్యర్థుల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి గేమా, వీటన్నిటికీ ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు ఈసారి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.